guys, welcome to my channel. This is Dr. Revati. So I am back with another vlog. So ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది అనమాట. సో మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాము. అండ్ నేనైతే ఇండియా వచ్చాను గైస్, చాలామందికి తెలీదు. సో వ్లాగ్స్ కొంచెం లేట్ అయ్యాయి. సో ఈ ట్రావెలింగ్స్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమ్ ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంతంగా పెడదాం వ్లాగ్స్ అనేసి నేను అలా ఉంచానమాట. సో మీకు ప్రాంక్ వీడియోస్ కూడా రాబోతాయి ఫ్యూచర్లో. ఐ మీన్ లైక్ ఇక్కడ ఇండియాలో ఉన్నన్ని రోజులు ప్రాంక్ వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా రాబోతాయి అనమాట. సో ఈరోజు మా మమ్మీ అయితే ఈరోజు స్పెషల్ వీడియోలోకి వచ్చేసి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే లైక్ మా మమ్మీ ఈరోజు గులాబ్ జామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వర్షం వస్తుంది బయట, మా అమ్మ గులాబ్ జామ్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ గులాబ్ జాములు చేస్తున్నా. ఎవరి కోసం? నీకోసమే. ఎందుకు నా కోసం? నువ్వు చాలా రోజులు అవుతుంది కదా తినక. మరి బయట వర్షం వస్తుందిగా. రేపు తిందు కానీ రేపు వర్షం రాదుగా, రోజు రాదుగా వర్షం. డాడీ వస్తే ఇప్పుడు తింటారుగా. డాడీ వచ్చేసరికి చేసి పక్కన పెట్టి మధ్యలో ఈ కుక్క హాట్ చేసా ఫ్రెండ్స్. మధ్యలో ఈ కుక్క ఎవరో సజెషన్స్ ఇస్తున్నాడు గాయస్. అవి తీసుకురా రవ్వ బిస్కెట్. సే హాయ్ నాని, సే హాయ్ టు మై బ్లాగ్. Hey, hi friends. వెల్కమ్ టు మై ఛానల్. Welcome to my channel. ఇంకెంతసేపు? మమ్మీ ఇంకెంతసేపు? ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది. తినేదాన్ని నేనే అడగట్లేదు, ఈ పంది అడుగుతున్నాడు ఎంతసేపు అని. ఇన్ని చేసి పాకం చేసి ఫ్రై చేసి అప్పుడు సరే మా ఫ్రెండ్స్కి చెప్పు ఎట్లా చేయాలి. గులాబ్ జామ్ పిండి ప్యాకెట్ ఉంటుంది. ఏముంటది? గులాబ్ జామ్ పిండి ప్యాకెట్ ఆ ప్యాకెట్ తెచ్చుకొని పాలు పోసుకొని కలుపుకోవాలి. ఎలా వేడి పాల చల్లారిన పాలు అయినా ఏం లేదు, కాచిన కాగిన పాలు చల్లారిన ఏం లేదు, లైట్ గోరువెచ్చని వేడైనా ఏం లేదు. కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా పెట్టుకోవాలి. తర్వాతకి ఇట్లా ఉండలు చేసుకోవాలి, కొంచెం కొంచెం ఉండలు. తర్వాతకి డాల్డా కానీ నూనెలో కానీ వేయించుకోవాలి. ఓకే. ఇంకో పక్క పాకం చేసుకోవాలి. సో గైస్ మా అమ్మ అయితే ఆ ప్రాసెస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. బయట వర్షం పడుతుంది, లోపు ఎంజాయ్ చేద్దాం పదండి. గైస్ ఉమ్రిడ్లా ఇప్పుడే గుర్తొస్తుంది బుజ్జిమిల్లా. గైస్ ఇప్పుడైతే బయటికి వెళ్ళి కాసేపు ఆడుకున్నాను గాయ్. ఈ వర్షం సాక్షిగా తెలుపని సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా. ఎంతమందికి ఇలా ఆడుకోవడం ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. సో గాయస్ మనం అయితే ఆడుకోవడం అయిపోయింది అనమాట. పెట్స్ అయితే తీసాను. సో నెక్స్ట్ అయితే కిచెన్ రూమ్కి వెళ్ళి అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం పదండి. సో గాయస్ అమ్మ అయితే ఇక్కడ ఏం చేసావమ్మా? సో గాయస్ ఇందాకైతే మనం చూసినాం కదా ఇట్లా రౌండ్ రౌండ్గా చేశారు. సో అయితే ఇలా ఫ్రై చేస్తుంది, ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు గాయస్. ఈ చిన్న చిన్న ఉండలు తీసుకెళ్ళి కాబడేయాలి. ఇంకో సైడ్ ఏంటిది గులాబ్ జామ్కి పంచదార పాకం రెడీ అయిపోతుంది గాయస్. చిన్న చిన్న చిన్న
ఇటు సైడ్ ఏమో ఫ్రై చేస్తున్నారు, ఇటు సైడ్ ఏమో పాకం, గులాబ్ జామ్ పాకం. అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేయాలి. మమ్మీ అయితే సర్వ్ చేస్తుంది గాయస్. లెట్స్ టేస్ట్. మమ్మీ టేస్ట్ చేద్దామా? సో గాయస్, వేడి వేడి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. ఆబ్వియస్లీ బాగుంటుంది. మమ్మీ నేను టేస్ట్ చేసి చెప్తాం. దా మమ్మీ కూర్చో. సో గాయస్, నేను మమ్మీ అయితే టేస్ట్ చేస్తున్నాం గులాబ్ జామ్. సో ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాం. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది మమ్మీ చేసింది కాబట్టి. కానీ మా డాడీ లేరేంటి, మా డాడీ వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తారు. సో మా డాడీ ఆబ్వియస్లీ ఎక్కువ తినరు స్వీట్స్. అవును, తీపి తినడు, స్నాక్స్ కూడా ఎక్కువ తినడు. స్నాక్స్ స్వీట్స్ ఎక్కువ తినరు. ఇంకా తింటే నేను, మా చెల్లి, మా మమ్మీ, ఇంకా మేము ముగ్గురమే అనమాట తినేది. సో గాయస్, ఇంతే గాయస్, బ్లాగ్ అయితే ఇంతే. సో టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్తాను. జూమ్ చేస్తున్నాం. ఒకటే ఎలా ఉందనమాట నాకు తినడానికి. మమ్మీ తిట్టేసింది ఇంకా 2 తింటే. ఇంకా ఆ బౌల్లో పెట్టినాయని తింటే ఇంకా నాకు అయినట్టే. మా మమ్మీ తింటుంది ఇప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చాయి. వర్షం ప్లస్ గులాబ్ జామ్. మా మమ్మీకి ఇష్టం వచ్చినట్టుగా వేసింది. అది ఎట్లున్నా, ఆ ప్రాసెస్ ఎట్లున్నా గులాబ్ జామున్ అయితే వచ్చిందా లేదా అది చెప్పండి ఫస్ట్. సో తింటున్నాం. నాకు ఒకటే లేండి ఛాన్స్. బయట వర్షం ప్లస్ గులాబ్ జామ్. మా అమ్మ టేస్ట్ ఎట్లా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే వర్షంలో తినకూడదు, అది వర్షం వెళ్ళాక తినాలి. అదనమాట. అమ్మలు ఎవరైనా ఉంటే ఇట్లనే చెప్తారు. అది. సో గాయస్, ఇంతే గాయస్ గులాబ్ జామ్ వ్లాగ్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. షార్ట్గా చిన్నగా వీడియో అయితే వ్లాగ్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గైస్. వీలైతే తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అందరూ వ్లాగ్స్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ షేర్ చేయట్లేదు. అట్లా చూసి వదిలేస్తున్నారు. కొంతమంది అయితే స్కిప్ చేస్తున్నారు. అంత బోరింగ్గా అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా చేయాలి ఏంటి అనేది. కొంచెం సజెషన్స్ ఇవ్వండి. సో దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను అనమాట వ్లాగ్స్. ఆబ్వియస్లీ 200 మెంబర్స్ అట్లా చూస్తున్నారు వ్యూస్. అది చాలు. ఆ 60 మెంబర్స్ కోసమైనా నేను వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.